నిరాహార దీక్ష అనగానే చాలా మందికి గుర్తొచ్చే పేరు అమరజీవి పొట్టి శ్రీరాములు. మద్రాస్ నుండి ఆంధ్ర సపరేట్ స్టేట్ కావాలని 58 రోజులు నిరాహార దీక్ష చేసి చనిపోయారు. ఇక కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అయితే ఇవన్నీ చాలా మందికి తెలుసు. కానీ ఇండిపెండెన్స్ కి ముందు బ్రిటిష్ పాలనలో జైల్లోని ఖైదీల సమానత్వం కోసం ఒక భారతీయ స్వాతంత్ర సమరయోధుడు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకని జైలు ఖైదీల కోసం దీక్ష చేశాడు? ఎన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయారు? ఇలా చరిత్ర మీకు చెప్పని ఒక యోధుడి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జతీంద్రనాథ్ దాస్. భారతీయ స్వాతంత్ర సమరయోధుడు, అలాగే విప్లవకారుడు కూడా. ఈయన 1904లో కలకత్తాలో బెంగాలీ కుటుంబంలో జన్మించాడు. అతను చిన్న వయసులోనే బెంగాల్లోని అనుశీలన సమితి అనే విప్లవ సంస్థలో పనిచేశాడు. అతను 1921లో గాంధీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. 1925 నవంబర్లో కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో BA చదువుతుండగా జతీంద్రనాథ్ తన రాజకీయ కార్యకలాపాల కారణంగా 21 ఏళ్ల వయసులోనే అరెస్ట్ అయ్యి ప్రస్తుత బంగ్లాదేశ్లోని మైమేన్ సింగ్ సెంట్రల్ జైల్లో ఖైదు చేయబడ్డారు. అక్కడ ఖైదీగా ఉన్నప్పుడు రాజకీయ ఖైదీలకు చేసిన దుర్మార్గపు చర్యను నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగారు. 20 రోజుల ఉపవాసం తర్వాత జైలు సూపరింటెండెంట్ క్షమాపణలు చెప్పడంతో ఆయన దీక్షను విరమించుకున్నాడు. ఈ సంఘటన తర్వాత జతీన్ దాస్ విడుదలయ్యారు. అప్పటికే దేశంలో ఉన్న ప్రముఖ విప్లవకారులతో పరిచయాలు పెంచుకొని హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ అసోసియేషన్ HRSAలో సభ్యుడిగా చేరాడు. ఇదే సమయంలో భగత్ సింగ్ తో జతీన్ దాస్ కు పరిచయం ఏర్పడింది. భగత్ సింగ్ అలాగే బటుకేశ్వర్ దత్ వంటి కామ్రేడ్ల కోసం బాంబు తయారీలో పాల్గొనడానికి జతీన్ దాస్ అంగీకరించారు. ఇదే టైంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలి. 1928లో మన దేశానికి రాజ్యాంగ సంస్కరణలను సిఫార్సు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ లో ఒక్క భారతీయ సభ్యుడు కూడా లేకపోవడంతో ఈ కమిషన్ కు దేశవ్యాప్త నిరసనలు ఎదురయ్యాయి. ప్రముఖ జాతీయవాద నాయకుడైన లాలా లజపతి రాయ్ నాయకత్వంలో ఒక భారీ నిరసన ప్రదర్శన జరిగింది. 1928 అక్టోబర్ 30న ఈ కమిషన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న శాంతియుత ప్రదర్శన సందర్భంగా సూపరింటెండెంట్ జేమ్స్ ఏ స్క్వాడ్ ఆధ్వర్యంలోని పోలీసులు నిరసనకారులపై దారుణంగా లాఠీచార్జ్ చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లాలా లజపతి రాయ్ 1928 నవంబర్ 17న గాయాల కారణంగా మరణించారు. ఇక లాలా లజపతి రాయ్ మరణం భారత యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దాడికి స్క్వాడ్ ను నిందిస్తూ HSRA విప్లవాత్మక చర్యల ద్వారా ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. 1928 డిసెంబర్ 17న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ అలాగే చంద్రశేఖర్ ఆజాద్లతో కూడిన HRSA విప్లవకారుల బృందం జేమ్స్ ఏ స్క్వాడ్ ను హత్య చేయడానికి పథకం వేసింది. అయితే పొరపాటున వారు స్క్వాడ్ అనుకొని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ JP శాండర్స్ ను కాల్చి చంపారు. దీని పేరే లాహోర్ కుట్ర. కొన్ని రోజుల తర్వాత భగత్ సింగ్ అలాగే మరో ఇద్దరిని అసెంబ్లీ బాంబు దాడి కేసులో అరెస్ట్ చేసి తర్వాత ఉరిదీశారు. లాహోర్ కుట్ర కేసు కింద 14 జూన్ 1929 విప్లవాత్మక స్వాతంత్ర కార్యకలాపాలు చేస్తున్నాడని జతీన్ దాస్ ను అరెస్ట్ చేసి లాహోర్ జైల్లో పెట్టారు. అయితే ఇక్కడే అతనికి కొన్ని అసమానతలు కనిపించాయి. లాహోర్ జైల్లో భారతీయ ఖైదీలకు అలాగే యూరప్ కు చెందిన రాజకీయ ఖైదీలకు సమానత్వం లేదని గమనించాడు. జైలు అధికారులు మన సంపద పోగు చేసుకుని కోటేశ్వర్లు అవుతూ ఖైదీలకు కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా ఇవ్వట్లేదని, ఖైదీలు ధరించాల్సిన యూనిఫామ్లు కూడా చాలా రోజులు ఉతకట్లేదని మండిపడ్డారు. భారతీయ ఖైదీలకు భోజనం వండే వంటగదులు కూడా బొద్దింకలు, పురుగులు, ఎలుకలతో ఉండే. యూరోపియన్ ఖైదీలకు చదువుకోవడానికి న్యూస్ పేపర్ ఇచ్చేవారు కానీ ఇండియన్ ఖైదీలకు ఇచ్చేవారు కాదు. దీనికి ఆపోజిట్ గా అదే జైల్లో ఉన్న బ్రిటిష్ ఖైదీల పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. దీన్ని సహించని జతీన్ దాస్ ఖైదీల విచారణలో కూడా ఇలా ప్రతి విషయంలో ఈక్వాలిటీ ఉండాలని కోరుతూ ఇతర విప్లవ పోరాట యోధులతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ నిరాహార దీక్ష 15 జూన్ 1929న ప్రారంభమై 63 రోజులు కొనసాగింది. జతీన్ దాస్ అలాగే ఇతర స్వాతంత్ర సమరయోధులను బలవంతంగా తినిపించడానికి జైలు అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా చాలా మందికి బలవంతంగా దీక్ష విరమించేలా చేశారు. అయితే జతీంద్ర దాస్ మాత్రం అధికారులకు అస్సలు లొంగలేదు. జైలు కమిటీ అతన్ని విడుదల చేయాలని సిఫార్సు చేసింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఆ సూచనలను ఒప్పుకోలేదు.
కానీ జైలు అధికారులు జతిన్ దాస్ దీక్ష విరమించడానికి హింసను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. పైపులు జతిన్ దాస్ నోట్లో పెట్టి బలవంతంగా నిమ్మరసం తాగించడానికి ప్రయత్నించారు. ఆ ఘర్షణలో ఆ నిమ్మరసం జతిన్ దాస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఆయన పరిస్థితి కొంచెం విషమించింది. జతిన్ 63 రోజుల పాటు నిరాహార దీక్ష తరువాత 1929 సెప్టెంబర్ 13న మధ్యాహ్నం 1 గంటకు మరణించారు. లాహోర్ నుంచి కోల్కతాకు జతిన్ దాస్ అంత్యక్రియలకు దుర్గా భాబీ నాయకత్వం వహించారు. అతని మృతదేహాన్ని లాహోర్ నుంచి కోల్కతాకు రైల్లో తీసుకెళ్లడంతో ప్రతి స్టేషన్ కు వేలాది మంది ప్రజలు అమరవీరులకు నివాళులర్పించారు. కోల్కతాలో 2 మైళ్ల పొడవైన ఊరేగింపు శవపేటికను దహన మైదానానికి తీసుకెళ్లింది. జైల్లో జతిన్ దాస్ నిరాహార దీక్ష అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనలో ఒక కీలకమైన క్షణం. ఖైదీల కోసం 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన జతిన్ దాస్ కు జోహార్. ఇది ఇవాల్టి స్టోరీ. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.